ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రోజు రావి చెట్టు నీడని గాని నిలబడితే మనకు కలిగే లాభాలు చాలా ఉంటాయి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. రావి వృక్షాన్ని అశ్వథ వృక్షం అని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించి ఈ వృక్షాన్ని ఆశ్రయించడం వల్ల అభిష్ట సిద్ధి కలగడమే కాదు, పాపాలు కూడా నాశనం అవుతాయి. ఈ చెట్టు మొదట్లో విష్ణువు, బోధలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాల్లో సర్వదేవ సహితుడైన అచ్యుతుడు నివసిస్తారు. ఇదిలా ఉంటే రావి చెట్టుని అశ్వథ వృక్షం, బోధి వృక్షం అని కూడా అంటారు. సిద్ధార్థుడికి జ్ఞానోదయమై బుద్ధుడిగా మారాడు, అందుకే దీనిని బోధి వృక్షం అంటారు. రావి చెట్టు విష్ణు స్వరూపం, వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణాలు చేస్తారు. అలానే ఈ వృక్షాలను పూజించడం వల్ల దాంపత్య దోషాలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు అంటున్నారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రోజు రావి చెట్టు నీడన నిలబడితే శని దోషం తొలగిపోతుంది. అలాగే రోజు రావి చెట్టుకి ఓ చెంబుడు నీళ్లు పోయడం ద్వారా అభిష్టాలన్నీ నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి పూర్వకాలంలో ఊరు మధ్యలో రావి వృక్షాన్ని నాటి దానికి చుట్టూ సిమెంట్తో ఒక దిమ్మను కడతారు. అక్కడ చాలా మంది కూర్చొని ఉంటారు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉంటాయి. మరి రావి చెట్టు వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. అలాగే మనకు మన అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.